హాయ్ ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2లో రాహుల్కి తన చెల్లెలు సాన్వి 10 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయిందని తెలిసింది. కానీ ఆ ఫోన్ కాల్ సాగలేదు. సాన్వి గొంతు, అన్నయ్య నన్ను తీసుకెళ్ళు అంది. తలుపు కింద షాడో కదిలింది. ఇప్పుడు సాన్వి ఇక్కడే ఉందా? ఆమె ఎందుకొస్తోంది? రాహుల్ రూంలో ఒంటరిగా ఉన్నాడు. మళ్ళీ రాత్రి 2:15 అయింది. ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్లో సాన్వి నుంచి కాల్. రాహుల్ భయంతో ఫోన్ తీసుకుని అటెండ్ చేశాడు. అన్నయ్య, నేను నీ రూంలోనే ఉన్నాను, చూడు. రాహుల్ లేచి చూశాడు. తలుపు దగ్గర చిన్న పాప షాడో నిలబడి ఉంది. షాడో నెమ్మదిగా రాహుల్ వైపు వస్తోంది. సాన్వి, నువ్వెవరు? నువ్వు పోయావు కదా? అన్నయ్య, నేను పోలేదు, నీ ఫోన్లో ఉన్నాను. నువ్వు నన్ను రిలీజ్ చేయలేవు. నేను ఇక్కడే ఉంటాను ఎప్పటికీ. షాడో రాహుల్ దగ్గరకు వచ్చింది. రాహుల్ గోడకి ఆనుకున్నాడు. భయంతో అరిచాడు, అమ్మా, నాన్న. రాహుల్ ఫోన్ పక్కన పెట్టి డోర్ ఓపెన్ చేసి బయటికి పరిగెత్తాడు. కాని డోర్ లాక్ అయిపోయింది. రాహుల్ డోర్ తట్టాడు, అరిచాడు. కాని బయటనుంచి ఎవరూ వినిపించలేదు. రూంలో చలి పెరిగింది. షాడో రాహుల్ చుట్టూ తిరుగుతోంది. నువ్వు నన్ను వదిలేశావు, ఇప్పుడు నేను నిన్ను వదిలేయను. నువ్వు నాతోనే ఉండాలి. అన్నయ్య, ఇప్పుడు నువ్వు నాతోనే ఉండు. రాహుల్ భయంతో ఏడుస్తున్నాడు. రాహుల్ ఫోన్ స్క్రీన్లో ఓల్డ్ వీడియో ప్లే అయింది. యాక్సిడెంట్ రోజు సాన్వి చేతిలో ఫోన్. రాహుల్ ఆ ఫోన్ తీసుకుని బయటికి పరిగెత్తాడు. రాహుల్ షాక్ అయ్యాడు. ఆ రోజు అతను సాన్విని ఒంటరిగా వదిలేసి ఫోన్ తీసుకుని పారిపోయాడు. షాడో రాహుల్ని పూర్తిగా చుట్టుముట్టింది. రాహుల్ అరుస్తున్నాడు, నో, సాన్వి! అమ్మా నాన్న డోర్ తడుతున్నారు. కాని లోపల శబ్దాలు ఆగిపోయాయి. సాన్వి నిజంగా రాహుల్ ఫోన్లో ఉంది. ఆమె చనిపోయిన రోజు రాహుల్ ఫోన్ని తీసుకుని ఆమెని వదిలేశాడు. ఇది రాహుల్ చేసిన పాపం కాదు, కాని ఆ ఫోన్ ఆమె ఆత్మని లాక్ చేసింది. సాన్వి రాహుల్ని తీసుకెళ్లడానికి కాదు, రాహుల్ని తనతోనే ఉంచడానికి కాల్ చేస్తోంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం స్టే ట్యూన్డ్. బై ఫ్రెండ్స్.